మనం ఇది ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాం. చాలామంది పిల్లల గురించి టీచర్స్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అవును. మీ పాప ఎవరితోనూ కలవట్లేదండి, గ్రూప్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఎప్పుడు చూసినా ఒక్కతే కూర్చుంటోంది అని చెప్తూ ఉంటారు. ఇలాంటి పిల్లల్ని గ్రూప్ యాక్టివిటీస్‌లోకి చాలామంది తెలియక బలవంతంగా పుష్ చేస్తూ ఉంటారు గ్రూప్స్‌లోకి. దానివల్ల ట్రామా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడూ కూడా ఫోర్స్‌ఫుల్‌గా దానిలోకి ఇన్వాల్వ్ చేయకూడదు. అలా గ్రూప్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు పిల్లల్ని వాళ్ళని అబ్జర్వ్ చేసేలాగా ఈ పాపను కూర్చోపెట్టినట్లయితే కనుక, వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఓకే, అక్కడ నేను భయపడే విధంగా ఏమీ లేదు, అక్కడంతా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఆ అమ్మాయి తెలుసుకున్నాక ఆటోమేటిక్‌గా ఆ అమ్మాయి వాళ్ళతో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అంతే తప్ప ఫోర్స్‌ఫుల్‌గా అయితే గ్రూప్స్‌లో ఇన్వాల్వ్ చేయకూడదు. మనం ఇలాంటివి ఎక్కువగా మీరన్నట్టుగా చిన్నపిల్లల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకోటేంటంటే మేడం, మీరు ఇందాక అన్నట్టుగా ఫోర్స్‌గా ఎళ్లి కూర్చోపెడతారు. వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు, పిల్లలు కూడా. ఏడుస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. ఎవరితో కూడా మింగిల్ అవ్వరు కొన్ని డేస్ వరకు, కొన్ని హవర్స్ వరకు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి అంటారు? పేరెంట్స్ ఫస్ట్ గైడ్ చేయాలి. అక్కడ ఏమీ ఉండదు, నువ్వు భయపడే విధంగా. చాలామంది పార్క్‌కి తీసుకెళ్ళినా కూడా పిల్లలు ఆడుకోరు. వాళ్ళ పేరెంట్స్‌తోనే ఆడుకుంటారు. దాంతో పాటు పిల్లలతో కూడా ఆడుకోవడం అనేది, వాళ్ళతో కూడా మింగిల్ అవ్వడం అనేది అవసరం. కానీ ఏదో ఉంది అని భయాన్ని మనమే తీసేయాలి. కొంతకాలం వాళ్ళ పక్కనుండి అలవాటు చేయాలి. ఎప్పుడైతే మనం బలవంతంగా గ్రూప్స్‌లోకి వాళ్ళని పుష్ చేస్తామో అది ట్రామా అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులైనా ఏడుపు ఆపరు. అక్కడ ఏదో ఉంది అని భయపడుతున్నారు అన్నప్పుడు మనం ఇంకా దాన్ని ఫోర్స్ చేయకూడదు కదా!